ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ కేపీ అండ్ నాడీ ఆస్ట్రాలజర్. ఈరోజు మనం జూలై 26 నుండి ఆగస్టు 1వ తేదీ వరకు జరిగే వార ఫలితాలు తెలుసుకుందాము. ఈ వారంలో చంద్రుడు వృశ్చిక రాశి నుండి కుంభరాశిలో శతభిష నక్షత్రం 1వ పాదం వరకు సంచరిస్తాడు. అయితే చంద్రుడి సంచార ఆధారంగా ఈ వీడియోలో కర్కాటకం, సింహం, కన్యా రాశి వారికి తెలుసుకుందాము. ఈ ఫలితాలు తెలుసుకునే ముందు ఖగోళంలో ఇతర గ్రహాలు ఏ ఏ స్థితిలో ఈ రాశుల నుండి ఏ ఏ స్థానాల్లో స్థితి పొంది ఉన్నాయో తెలుసుకుంటూ చూద్దాం. ఇక ఈ వారంలో గ్రహాల స్థితి గమనిస్తే వృషభంలో కుజుడు, మిథునంలో బుధుడు, కర్కాటకంలో అస్తంగతం చెందిన గురువు మరియు సూర్యుడు సంచరిస్తున్నారు. సింహరాశిలో కేతువు మరియు శుక్రుడు కూడా సంచరిస్తున్నాడు. కుంభరాశిలో రాహువు, మేనంలో వక్రించిన శని భగవానుడు సంచరిస్తున్నారు. అది ఈ ఇతర గ్రహాల వీటి దృష్టి సమన్వత్వానుగుణంగా ఈ వీడియోలో 3 రాశుల గురించి చెప్పుకోవటం జరుగుతుంది. కర్కాటకం, సింహం, కన్యా రాశుల వారికి ముందుగా కర్కాటక రాశి. కర్కాటక రాశికి అనుసరించి చంద్రుడు 5, 6, 7, 8 భావాలలో సంచరిస్తాడు. ఆయన సంచారం 5, 6, 7, 8 భావాల్లో ఉంటుంది. ఇక చంద్రబలం అయితే బాగానే ఉంటుంది అని చెప్పచ్చు. సంతాన విషయాల్లో శ్రద్ధ అవసరం వారం ప్రారంభ దినాలకి. ఇక వారం చివరిలో చంద్రుడు రాహుతో కలిసి కుంభంలో 8వ ఇల్లు సంచరించడం వల్ల మానసిక అలజడైతే ఎక్కువగా పొందుతారు. ఇక 11వ ఇంట్లో కుజుడు అకస్మాత్తుగా ధనలాభాలను కలిగిస్తాడు. 11 అంటేనే లాభస్థానం కాబట్టి ఇక రాశిలోనే గురు సూర్యుల కలయిక మరియు గురువు అస్తంగతం చెందటం వల్ల గొడవ, భంగం లేదా ఆశించిన గుర్తు లభించకపోవడం ఇవన్నీ కూడా కొద్దిపాటి ప్రతికూలతలు అయితే ఉంటాయి. ఎంత ఫలిత గురువు అయినా కానీ అస్తంగతం కంబస్ చెందినప్పుడు కొద్దిగా ఫలితాలు తగ్గుతాయి. కాబట్టి ఈ విషయాల్లో ప్రతికూలతలు రావచ్చు అనేది అంచనా. ఇంట్లో మాట పట్టింపులు ఎక్కువగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఈ కర్కాటక రాశి వారికి క్లుప్తంగా ఈ చంద్ర ఆధారిత ఫలితాలు భావ ప్రకారంగా తెలుసుకున్నాము. గ్రహాల ఏ ఏ సంచారాలకి ఏ ఏ గ్రహాల ఫలితాలు అనేది కూడా సూచిస్తూ ప్రతికూలతలు అనుకూలతలు కూడా చెప్పుకున్నాము. ఇక తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి అష్టమ శని జరుగుతుంది, అది తెలుసు అందరికీ. ఇక చంద్రుడు 4, 5, 6, 7 రాశుల మీదుగా చంద్ర సంచారం. వారం ప్రథమ భాగంలో చంద్రబలం తక్కువ ఉన్న మధ్య నుండి చంద్రబలం బాగుంటుంది వీరికి. గృహ వాతావరణం అయితే చాలా అనుకూలిస్తుంది. భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. రాశిలోని శుక్ర సంచారం, కేతు సంచారం, ఈ శుక్ర కేతువుల కలయిక వల్ల ఎక్కువగా విలాసాల వైపు వీరికి మనస్సు అయితే లాగుతుంది అనేది సూచిస్తుంది. శుక్రకేతువులు విలాసాల వైపు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ వారంలో 11వ ఇంట్లో బుధుడు వ్యాపార లాభాలని బాగానే ఇస్తాడైతే వ్యాపారస్తులకి మంచి లాభాలే ఉంటాయి. 10వ ఇంట్లో కుజుడు కూడా మంచి ఉద్యోగంలో అంటే అధికారాన్ని ఎక్కువగా ఉన్న అధికారాన్ని ఇంకా ఎక్కువగా పురోగతిగా ఉంటుంది అనేది పెంచుతాడు అనేది చెప్పచ్చు ఈ సింహరాశి వారికి. అయితే 12వ ఇంట్లో సూర్య గురువుల వల్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి వీరికి. దీన్ని సింహరాశి వారు ఈ ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఇక 7వ ఇంట్లో రాహువు
భార్యాభర్తల మధ్య విభేదాలు తెచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జనరల్గా రాహుకే విపరీతంగా అంటే ఇక్కడ కేతువు, అక్కడ రాహువు, శుక్రుడు. ఇక్కడ 12వ ఇంట్లో సూర్యగురువుల వల్ల విపరీతంగా ఖర్చులు, 7వ ఇంట్లో రాహువు వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అంటే ఇవే వీరికి. అనుకూలతలు అంటే కనుక బుధుడు వ్యాపార లాభాలు, ఉద్యోగంలో అధికారాలు, ఈ వారంలో విలాసమైన వస్తువులు కొనుగోలు వైపు మనసు ద్రొల్లటం ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువ గృహ వాతావరణం కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ సింహరాశి వారికి ఈ వారం చాలా బాగుంది అనేది చెప్పచ్చు. ఇక చివరిగా ఈ వీడియోలో కన్యారాశి వారికి చంద్రుడు 3, 4, 5, 6 రాశుల మీదుగా చంద్ర సంచారం. వారం ప్రారంభంలో వారం చివరిలో చంద్రబలం బాగుంటుంది ఎక్కువగా. వీరు ఈ వారంలో చేసే ఏ ప్రయత్నాలైనా సరే విజయం పొందుతారు అనేది కనిపిస్తుంది. కాబట్టి మీరు సంకల్ప బలంతో ప్రయత్నించండి. మీకు ఇంతవరకు ఆగిపోయిన పనులన్నీ కూడా అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. కోర్టు కేసులు లేదా పోటీ పరీక్షల్లో ఎక్కువగా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఉన్నవారికి వారందరూ కూడా మంచి ఫలితాలు పొందుతారు, మంచి రిజల్ట్స్ వస్తాయి అనేది సూచిస్తుంది. ఇక 10వ ఇంట్లో బుధుడు కెరీర్ ఎదుగుదలనైతే ఇస్తాడు. 10వ స్థానం అంటే కెరీర్కి సంబంధించింది, కార్యాలయానికి సంబంధించింది. 11వ ఇంట్లో గురువు కొద్దిపాటి కంబస్ట్ అయినా కానీ కొంతవరకు రక్షణ అయితే ఉంటుంది. మరి ప్రతికూలతలు పూర్తిగా ఉండవు. కంబస్ట్ అయినా గురువు శుభగ్రహం కాబట్టి కొద్దిపాటి ఫలితాలు తగ్గుతాయి అనేది చెప్పచ్చు. ఇక 9వ ఇంట్లో కుజుడు మాత్రం తండ్రికి కానీ తండ్రి తరపు వాళ్ళతో కానీ విభేదాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే తండ్రి గారి ఆరోగ్యం గురించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. 7వ ఇంట్లో వక్రించిన శని వల్ల కూడా వైవాహిక జీవితంలో చిన్నపాటి ఒడిదుడుగులు, గొడవలు ఇవన్నీ కూడా ఈ వారంలో కూడా కొనసాగుతాయి అనేది చెప్పచ్చు. ఇది ఈ వారంలో 3 రాసుల వారికి కూడా క్లుప్తంగా అయినా కానీ కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్లు అన్నీ కూడా కవర్ చేయటం జరిగింది. ఈ విధంగా ఈ వారంలో వీరు గ్రహదోషాలు తొలగి శుభ ఫలితాలు కలగడానికి చేయాల్సిన పరిహారాలు చూద్దాము. శని వక్రించి ఉన్నాడు. ఏలినాటి శని దోషం కోసం వీరికి అష్టమ శని దోషం కూడా జరుగుతుంది. ఈ సింహరాశి వారికి ఈరోజు శనివారం దేవునికి లేదా రుద్రాభిషేకం చేయడం, శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా శ్రేయస్కరం. అయితే ఈ పరిహారాలు చెప్పుకునే ముందు ఇంకొక పాయింట్ మర్చిపోయాను. యాక్సిడెంటల్ ఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయా చూద్దాము. ఇక మిథున రాశి వారికి కానీ తర్వాత కర్కాటక రాశి వారికి అయితే వారం చివరిలో చంద్రుడు రాహుతో కలిసి కుంభంలో సంచరిస్తాడు. శని వక్రంలో ఉండటం వల్ల ఎలక్ట్రానిక్ వస్తువులు, విద్యుత్ పరికరాలతో పనిచేసేటప్పుడు కూడా, అలాగే నీటి ప్రదేశాల వద్ద కర్కాటక రాశి జలరాశి కాబట్టి నీటి గండాలు కూడా కనిపిస్తాయి. జాగ్రత్తగా ఉండాలి అనేది సూచించటం. ఇది ఈ వారంలో యాక్సిడెంట్ విషయాలకి ఓన్లీ కర్కాటక రాశి వారికి ఎక్కువగా సూచించడం జరుగుతుంది. ఇక పరిహారాలు శనికి చెప్పుకున్నాము. కుజదోష నివారణకు కూడా ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం లేదా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల ప్రమాదాలు తప్పుతాయి. ఇక రాహుచంద్రులు అంటే గ్రహణ దోషం కదా. గ్రహణ దోషం కోసం వారం చివర్లలో ముఖ్యంగా ఆగస్టు 1న ఈ సంచారం దుర్గాదేవి స్తోత్రం చదవడం లేదా పేదలకు అన్నదానం చేయడం చాలా శ్రేయస్కరం. ఇది వీలైన వారు తప్పకుండా వదలకుండా ఈ పరిహారాన్ని పాటించండి అనేది సూచించడం, ముఖ్యంగా కర్కాటక రాశి వారు కూడా.
చూసారుగా అండి, ఈ వారం మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో, గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని అంత ఎక్కువగా భయపడాల్సిన పని లేదు. వారం ఫలితాలే ఇవి. మరి వచ్చే వారం చంద్రగమనం వేరే ఉంటుంది కాబట్టి ఆ ఫలితాలు మళ్ళీ మంచి మార్పులు వస్తాయి. తగిన జాగ్రత్తలు, పరిహారాలు పాటించటం వల్ల ఇబ్బందుల నుండి అయితే గట్టెక్కవచ్చు అనేది గ్రహించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వచ్చే వారం ఫలితాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్.